నమస్తే. ఇవాళ తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ముందు ఒక 21 మంది మావోయిస్టులు లొంగిపోయినటువంటి పరిస్థితి కొంత చర్చనీయాంశంగా మారింది. అందులో రాజిరెడ్డి మాట్లాడినటువంటి మాటలు, ఆరోగ్యం బాగోలేక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు లొంగిపోయాం, ఇప్పుడున్న టెక్నాలజీతో పోటీ పడలేము, యుద్ధం చేయలేమంటూ ఆయన కామెంట్ చేశారు. ఇంకెవరైనా ఉంటే లొంగిపోండి, జనజీవన స్రవంతిలో కలవండి అంటూ. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మాజీ మావోయిస్టు, కేంద్ర కమిటీ మెంబరు, శాంతి చర్చల వ్యవస్థాపక నేత జంపనగర్ ప్రస్తుతం మనతో పాటు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. బార్సే దేవతో పాటు రాజిరెడ్డి ఇక చాలా మంది అంటే 21 మంది వరకు పోలీసుల ముందు లొంగిపోయారు. అక్కడ క్లియర్గా దేవా మాట్లాడకపోయినప్పటికీ రాజిరెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. లొంగిపోండి, ఆరోగ్య సమస్యలతో మేము లొంగిపోతున్నామంటూ కామెంట్ చేశారు. మొదటిగా రాజిరెడ్డి కామెంట్ మీద, ఈ లొంగుబాట్ల మీద మీ కామెంట్ ఏంటి? అవును. అంటే ఇప్పుడు ఇంతకుముందే మనం డీజీపీ ముందట 20 మంది, అంటే దాంట్లో ఒకటి ఇద్దరు రాష్ట్ర కమిటీ మెంబర్లు, అంటే వెంకటేష్ అలియాస్ రాజిరెడ్డి, ఇక్కడ కరీంనగర్ జిల్లా అతను. మరొక వ్యక్తి దేవ బెటాలియన్ కమాండర్గా ఈ మధ్య, అంటే ఈడుమ తర్వాత కమాండర్గా అయిన వ్యక్తి దేవ. ఇద్దరు, మిగిలిన వాళ్ళు సభ్యులు లేదా డివిజన్ కమిటీ మెంబర్స్, ఏరియా కమిటీ మెంబర్లు ఆయుధాలు ఎల్ఎంజీ, ఏకే వగైరా కూడా ఏంటంటే వాళ్ళ ఆయుధాలు ఉపయోగించి వాళ్ళు ఇప్పుడు లీగల్ అయినరు లేదా సరెండర్ అయినరు. అంటే అలా స్పష్టంగా, అంటే ఇప్పుడు వెంకటేష్ అలియాస్ రాజిరెడ్డి చెప్పిన విషయం ఏంటంటే, అంటే ప్రభుత్వ బలగాలు ఏవైతున్నాయో, అంటే ఈ కమ్యూనికేషన్, ఇంటెలిజెన్సీ, ఈ మొత్తం ఇది పెరిగిన పరిస్థితుల బట్టి కూడా సాయుధ పోరాటం కొనసాగించే పరిస్థితి లేదు కాబట్టి ఏంటంటే వస్తున్న విషయం మొదట చెప్పిండు. తర్వాత సరే ఒక మాట అనారోగ్యం అన్నప్పటికీ కూడా ఏంటంటే ప్రధానంగా అంటే సాయుధ పోరాటం కొనసాగించే పరిస్థితి లేదనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. అయితే వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు సోను ఆశనుల నాయకత్వంలో 300 మంది మొదటగా అక్టోబర్ 15-16 తారీఖుల పూట వాళ్ళు బయటికి రావడం జరిగింది. వాళ్ళు సాయుధ పోరాటాన్ని విరమించారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు అంటే ఆనాటి నుంచి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పినప్పుడు మొత్తం మావోయిస్టు పార్టీల ఆనాడే అంటే టోటల్గా సరే వాళ్ళకు కమిటీ మీటింగ్లు జరగలేదు, కమ్యూనికేషన్ లేదు, కొంత సమస్యగా ఆ పార్టీలో ఒకటి ఏర్పడింది. అంటే కొంతమంది సాయుధ పోరాట విరమణ చేస్తామన్నప్పుడు మరికొంతమంది చేయలేదు, దేవ్జీ కానీ ఇతరులు కానీ చేయలేదు. కానీ ఆ తర్వాత మనం గమనిస్తే అంటే అప్పుడు 300 మంది అయినప్పటికీ తర్వాత అనేక మంది కూడా దాదాపు అక్టోబర్ 15 నుంచి ఇప్పుడు గమనిస్తే ఏంటంటే చాలామంది, దాదాపు మరొక 300-400 మంది పైగా వీళ్ళందరూ కూడా బయటకు వస్తూనే ఉన్నారు. కొంతమంది ఆయుధాలు ఇచ్చారు, కొంతమంది ఆయుధాలు ఇవ్వలేదు. కారణాలు అనారోగ్యం అని చెప్పొచ్చు, ఏమని చెప్పొచ్చు. ఏమి చెప్పినప్పటికి కూడా సాయుధ పోరాటానికి అనుకూలమైన పరిస్థితి లేకపోవడం, అంటే వాళ్ళే అంటే మావోయిస్టులే నష్టపోయే పరిస్థితి వాస్తవంగా ఇవాళ కూడా ఇప్పుడు మనకు అదే బీజాపూర్ జిల్లా లోపల సుక్మా జిల్లా లోపల 14 మంది చనిపోయినరు. వాళ్ళతో పాటు మరో ఇద్దరు కూడా ఇంకొక ఎన్కౌంటర్ 16 మంది చనిపోయిన వార్తలు కూడా వస్తున్నాయి మనకు. అంటే సరిగ్గా మావోయిస్టు పార్టీ కనుక వాళ్ళు డీల్ చేసుకొని సరే మొదట చర్చలు జరగలేదు, అది వేరే విషయం, ప్రభుత్వాన్ని జరపలేదు, అది వేరే విషయం, అది విమర్శించే విషయమే. కానీ ఆ తర్వాతనైనా మావోయిస్టు పార్టీ ఈ విధానం, ఇప్పుడు సోను ఆశనులు ఎన్నుకున్న విధానం ఏదైతుందో, అంటే ఒక అనివార్యమైన పరిస్థితి లోపట, తప్పని పరిస్థితి లోపట, బాధాకరమైనప్పటికీ అక్కడ ఉండి యుద్ధం చేయలేమనే దాంతో బయటకు వచ్చి అంటే వాళ్ళ సిద్ధాంతాలు మళ్ళీ వదిలేయలేదు, ప్రజల్లో కూడా పనిచేయాలని కోరుకున్నారు. సోను కానీ ఆశను కానీ వచ్చిన మిగిలిన రాష్ట్ర కమిటీ మెంబర్లు అందరూ కూడా. కాబట్టి అది సరిగ్గా మావోయిస్టు పార్టీ సరిగ్గా కోఆర్డినేట్ అయితే ఇంకా కొంత బాగుండేది. అది అనవసరం నష్టాలు పోయినరు. ఇప్పుడు మళ్ళీ అంటే వస్తూనే ఉండరు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన వాళ్ళు 10 మంది 20 మంది, మొన్న 41 మంది వచ్చారు, అంతమంది 38 మంది వచ్చారు. ఇప్పుడు ఇవాళ కూడా ఏంటంటే వీళ్ళు కూడా ఆయుధాలు ఇచ్చిండ్రు. కాబట్టి ఇప్పటికీ కూడా ఏంటంటే ఇప్పుడు రాజిరెడ్డి కూడా చెప్పిండు, డీజీపీ చెప్పిండు, ఉన్న వాళ్ళు ఎవరైతుండ్రో అంటే ఇంకా రండి అనే విషయం ఏదైతే వాళ్ళు పిలిపిస్తుండ్రు. కాబట్టి మరొక వంక కేంద్ర ప్రభుత్వం మనం గమనిస్తే అది అంటే ఒక్కొక్క దాడిని తీవ్రపరిచింది. ఇప్పుడు మనకి ఇవాళ జరిగిన ఎన్కౌంటర్ కూడా మనకు అర్థం చేసుకోవచ్చు. ఈ దాడి చాలా తీవ్రంగా పెరుగుతుంది. కాబట్టి దాని డేటు ఏదైతుందో అంటే మార్చి 31 అనేది అవుతుందో 26 సంవత్సరం అనేది అవుతుందో దానికంటే ముందు కంప్లీట్ చేయాలనే తొందరతో చాలా సీరియస్గా కూడా వాళ్ళు దాడి కేంద్రీకరించున్నారు. వాళ్ళు కేంద్రీకరించడమే కాదు, ఇంకా అదనంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే జనవరి 26 అంటే జనవరి 31 వరకే అంటే సరెండర్ కూడా అది దాని తర్వాత లేదు అనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్తుండ్రు. కాబట్టి ఈ మొత్తం గమనించినప్పుడు సరే అది ఆ రకంగా సరెండర్ అనేది ఎంతో పునరావాస పథకం ఉంటుందా లేదనే కంటే కూడా
అంటే మావోయిస్టులు అసలు సాధ్యం కానప్పుడు నష్టాలు పోతుండ్రు కదా. ఇప్పుడు నష్టాలు కూడా జరుగుతున్నాయి కదా నిజంగానే. ఇప్పుడు ఇప్పుడు దేవా లాంటి వాళ్ళు కూడా, దేవా కావచ్చు, హిడ్మా ఒకటే గ్రామానికి చెందిన వాళ్ళు, వాళ్ళు సన్నిహితులు స్నేహితులు అనే ఒక చర్చ ఉన్నది. సో దేవా లాంటి వాళ్ళు అంటే ఎట్లాగో హిడ్మా చనిపోయిన ఎన్కౌంటర్లు, బట్ దేవా లాంటి వాళ్ళు కూడా లొంగిపోతున్నారు అంటే మిగతా క్యాడర్ కూడా సరెండర్ అయ్యే అవకాశం ఉందంటారా? తప్పనిసరిగా ఆ ప్రభావం ఇప్పుడు వాస్తవంగా సోను, ఆశన్నలు, తర్వాత రాష్ట్ర కమిటీ మెంబర్లు, వెంకటేషు, రాజ్మను చాలామంది అంటే వాళ్ళకి తెలిసిన నాయకులు, రాష్ట్ర కమిటీ నాయకులు, రణిత వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళకి తెలిసిన నాయకులే. కాబట్టి వాళ్ళ ప్రభావం ఇక్కడ బస్తర్లో ఉంది, తెలంగాణ పైన ఉంది, ఇతర రాష్ట్రాల పైన ఉంది. తర్వాత దాని యొక్క ప్రభావం నుంచి కంటిన్యూ అవుతుండ్రు. ఇడుమ చనిపోయేట కంటే ముందే బయటకు వచ్చేస్తుండ్రు. ఇడుమ చనిపోయిన తర్వాత ఇడుమ ప్రభావంతో కూడా బయటకు వస్తుండ్రు. కాబట్టి ఒక ప్రభావం మరొక దానిపైన కూడా పడుతుంది. కాబట్టి మిగిలిన ఇప్పుడు దేవా వచ్చిండు కాబట్టి ఇప్పుడు డీజీపీ కూడా చెప్పిండు కదా, బెటాలియన్ ఇప్పుడు ఎంత ఉన్నది, 60 మంది కూడా లేరు అనే విషయాన్ని కూడా తనే స్వయంగా చెప్పిండు. తను చెప్పిండంటే వాళ్ళ యొక్క రిపోర్ట్స్ ఆధారం చేసుకొని చెప్తాడు కదా. కాబట్టి ఇప్పుడు బలగాలు చాలా తగ్గిపోయినాయి. తర్వాత మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా మీకు తెలిసినంత వరకు అగ్రనాయకులు ఇంకెవరెవరు మిగిలిన సార్ అంటే సరెండర్ కావాల్సిన వాళ్ళు? ఎందుకంటే చాలా మంది పేర్లు గతంలో మనం చూస్తాం, గణపతి అని చెప్పి, తిరుపతి అని చెప్పేసి, ఆశన్న లాంటి వాళ్ళు కొంతమంది లొంగిపోయారు. ఇంకా ఇప్పుడు దేవా కాకుండా ఇంకెవరెవరు కీలక నేతలు మీకు తెలిసినంత? ఇప్పుడు దేవా ఏందో రాష్ట్ర కమిటీ మెంబర్ అయిన, కేంద్ర కమిటీ మెంబర్ కాదు, బెటాలియన్ లీడర్ అంతే. కానీ కేంద్ర కమిటీ మెంబర్స్ కూడా ఉన్నారు కదా. కేంద్ర కమిటీ మెంబర్లు, రాష్ట్ర కమిటీ మెంబర్లు ఉన్నారు. దేవ్జీ ఉన్నాడు, లేదా సంగ్రామ్ ఉన్నాడు, లేకపోతే గణపతి ఉన్నాడు, లేకపోతే సాగర్ ఉన్నాడు. ఇంకా వేరు పేర్లు వాళ్ళు కొత్తగా కూడా వాళ్ళు కొంతమంది నిర్ణయించుకుంటారు, మనకు తెలియదు ఆ విషయాలు. కాబట్టి వాళ్ళే కాకుండా రాష్ట్ర కమిటీ మెంబర్లు కూడా ఉన్నారు. రాష్ట్ర కమిటీ మెంబర్లు కూడా డీకేలు కూడా ఉన్నారు, ఒరిస్సాలు ఉన్నారు, జార్ఖండ్లో ఉన్నారు. పేర్లు సరే మనకి అవన్నీ మనకు తెలివాయి. ఏమున్నప్పటికీ కూడా ఏంటంటే ఉన్నారు. పార్టీ ఇప్పుడు మొత్తంగా అంటే ఇప్పుడే ఇవ్వాలే లేకుండా పోయిందని మనం అనుకోలేము మనం. కాబట్టి అంటే ఏదైనప్పటికీ ఒక పరిణామం మనకేం కనబడుతుందని అంటే సాయుధంగా వాళ్ళు పోరాడే వాళ్ళు అందరూ ఒకరు వస్తూనే ఉన్నారు. అది ఆగే పరిస్థితి ఏమీ లేదు. మరొక వాళ్ళు సాయుధ పోరాటం చేసే పరిస్థితి కూడా లేవు. కాబట్టి అది ఏదైతుందో సరే లేట్ అయినప్పటికీ కూడా అంటే ఇప్పుడు వెంకటేష్ రాజరెడ్డి ఏదైతే మాట్లాడిండో అంటే ఇది ఏదైతుందో అందరూ గమనించి వీరంత త్వరగా బయటికి రావడమే మంచిది తప్ప నష్టపోవడం ద్వారా ఉపయోగం లేదు కదా. దాని ద్వారా ఏమి సాధించలేము ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే సాయుధ పోరాటం ద్వారా ఇప్పుడు ఏమి చేయలేము, చనిపోవడం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కానీ రాజిరెడ్డి క్లియర్ చెప్తా ఉన్నాడు. రాజిరెడ్డికి సంబంధించిన ప్రెస్ మీట్ కి సంబంధించిన డీటెయిల్ చూస్తే టెక్నాలజీ పెరిగింది, ఈ రోజుల్లో సాయుధ పోరాటం చాలా కష్టం అంటూ కూడా ఆయన చెప్తున్నాడు. సో అంటే నిజంగానే కష్టం అంటారా? టెక్నాలజీని బట్టే తట్టుకోలేంటారా ఇప్పుడు? అంతే కదా. ఇప్పుడు ఎలక్ట్రానిక్ డివైస్ అంటే సెల్ ఫోను లేదా కంప్యూటరు అంటే ఇప్పుడు ఏ డివైస్ ఉన్నా కానీ ఐడెంటిఫై అయ్యే పరిస్థితి ఉంది కదా. నువ్వు నీ దగ్గర ఫోన్ ఉందనంటే ఫోన్ ద్వారా నువ్వు ట్రాక్ అవుతావు, రెండు అవుతావు. అంటే నువ్వు మాట్లాడుకుంటే కూడా నీ మాట్లాడినవచ్చు, లేకపోతే నువ్వు ట్రాక్ అవుతావు, నువ్వు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నావు అంటే విత్ ఇన్ 500 మీటర్స్ అంటే ఈ లోపల కూడా నువ్వు ఎక్కడ ఉన్నావు అనే విషయం కూడా అర్థమవుతుంది. కాబట్టి ఫోన్ ద్వారా ఫోన్ వినియోగించుకోకపోతే చాలా కష్టమైన పరిస్థితి ఉంది. కాబట్టి ఫోన్ వినియోగించుకోవాలి, దాని ద్వారా ఐడెంటిఫై అవుతారు. రెండవది తిరిగి ఇప్పుడు డ్రోన్స్ ఉన్నాయి కదా, డ్రోన్స్ సెటిలైట్లు, వాటి ద్వారా కూడా నిన్ను గుర్తించవచ్చు కదా. నువ్వు అడవిలో ఎక్కడున్నా కానీ జల్లెడబడుతున్నారు కాబట్టి 100 డ్రోన్లు తిరుగుతున్నాయి డీకే లోపల, లేదా మావోయిస్టులు ఉన్న ప్రాంతం అది ఒరిస్సా కావచ్చు, జార్ఖండ్ కావచ్చు. అంటే 100 డ్రోన్లు కూడా తిరుగుతున్నాయి, సెటిలైట్ తిరుగుతున్నాయి. కాబట్టి అవన్నీ ఫోటోలు తీస్తుండ్రు. అంటే ఇంటెలిజెన్స్ అనేది ఉందో అంటే మనుషులు ఇచ్చేదానికంటే కూడా ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్సీ మనుషులు కూడా ఇస్తుండ్రు. మనుషుల్లో బట్టి ఇన్ఫార్మర్లు పెరిగినరు, తర్వాత కొవ్వట్లు పెరిగినరు. కానీ అంతకంటే కీలకమైనది ఏంటంటే ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్సీ. ఈ ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్సీ ద్వారా నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఎటుపోతున్నావు ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి దీని ఆధారంగా భద్రతా బలగాలు అంటే పోయి దాడి చేసే అవకాశాలు ఉన్నాయి, లేదా అంబుష్లు పెట్టే అవకాశం ఉంది. పోలీసులు కూడా నష్టం జరగదు. పోలీసులకు కూడా ఇప్పుడు పోలీసులకు నష్టాలు జరుగుతున్నాయా? మనం చాలా కాలం నుంచి గమనిస్తే మావోయిస్టులు ఏం నష్టపరచలేకపోతున్నారు. ఎందుకు నష్టపరచలేకపోతున్నారంటే వాళ్ళు డ్రోన్ల సాయంతో, సెటిలైట్ల సాయంతో, ఇన్ఫార్మేషన్ నెట్వర్క్ తోటి వాళ్ళు వస్తుండ్రు. వాళ్ళు వచ్చే అంటే వాళ్ళు మావోయిస్టులు వచ్చే విషయాన్ని కూడా వాళ్ళే ముందు అర్థం చేసుకుంటుండ్రు. మావోయిస్టులు పోలీసులు ఎక్కడ చంపగలుగుతారు? చంపలేరు కదా. కాబట్టి వాళ్ళే చనిపోతుండ్రు. కాబట్టి ఈ మొత్తంగా కూడా ఏంటంటే ఈ మొత్తం విషయాలు గమనిస్తే ఏమాత్రం కూడా సాధ్యం కాదు అనేది అవుతుందో అది పూర్తిగా అంటే అందరికీ అర్థమవుతున్న విషయాలు అవి. ఇవాళ డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోయేటప్పుడు అక్కడ ఆయుధాలన్నీ చూస్తే
ఇజ్రాయెల్ అమెరికాకు చెందినటువంటి ఆయుధాలు కూడా అక్కడ ఉన్నట్టుగా వాళ్ళు మెన్షన్ చేస్తా ఉన్నారు. సో ఈ ఆయుధాల గురించి ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడున్న టెక్నాలజీలో ఇంత కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టినప్పటికీ ఇజ్రాయెల్ అమెరికా నుంచి ఆయుధాలని తెచ్చుకున్నారంటే అది సాధ్యమయ్యే పని అంటారా? ఇప్పుడు అందులో ఉన్న ఎల్ఎంజీ ఉంది. ఎల్ఎంజీ పోలీసుల దగ్గర గుంజుకున్న ఆయుధమే కదా! ఓకే. ఎల్ఎంజీ ఉన్నది. ఏకే ఉన్నది. పోలీసుల దగ్గర గుంజుకున్న ఆయుధమే కదా! హ్మ్. లేకపోతే 303 ఉన్నది. పోలీసుల దగ్గర గుంజుకున్న ఆయుధమే కదా! 12 బోర్లు వాళ్ళు తయారు చేసుకునేవి కదా! హ్మ్. ఒకటో రెండో ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు మనం ఫోటోలు చూడలే గానీ, ఒక వెపను, 2 వెపను, ఇజ్రాయెల్ వెపన్ ఉంటే ఉండొచ్చు. నేను చూడలేదు. అమెరికా వెపన్ అయితే ఈ దేశంలో బొచ్చెడున్నాయి. అమెరికా అంటే ఇప్పుడు 30-06 ఉంది. 30 కార్బన్ ఉన్నది. అనేక మావోయిస్టుల దగ్గర ఇప్పుడు కాదు, ఎప్పుడు పోలీసుల దగ్గర తుపాకులు గుంజుకోవటానికంటే ముందు కూడా ఉన్నాయి. హ్మ్. అంటే అది అమెరికా సైన్యంలో కూడా ఏనాడో తీసేసిర్రు. 30-06 30 కార్బన్ తీసేసిర్రు. 30 కార్బన్‌తో కొడితే చనిపోరు ఎవరు. ఓకే. 30 కార్బన్ అనేది ఒకటి ఉంటుంది. అది అమెరికా వెపనే. హ్మ్. కాబట్టి అదేదో అమెరికా వెపన్ అనగానే చాలా బ్రహ్మాండమైందని అనుకోవాల్సిన పని లేదు. 30 కార్బన్ అనేది ఉందో 303 కంటే దండగా మారి వెపన్ అది. హ్మ్. ఆ? అది అంటే సెమీ ఆటోమేటికే కానీ అంటే దాంతో కొడితే అంటే చనిపోవడానికి అవకాశం తక్కువ ఉంటుంది. 303తో చనిపోతారు. కాబట్టి అమెరికా వెపన్ అనగానే దాన్ని చాలా పెద్దగా చేసి ఎక్కడి నుంచో వచ్చింది అనుకోవాల్సిన పని లేదు. ఇక్కడ బీహార్లో, జార్ఖండ్లో కూడా భూస్వాముల దగ్గర బొచ్చున్నాయి. హ్మ్. ఈ కోల్డ్ రైఫిల్‌తో పాటు భారీ ఆయుధాల నిల్వ కూడా అప్పగించారనేది ఇక్కడ చర్చ. సో ఈ కోల్డ్ రైఫిల్ అనేది ఏమైనా ఐడియా ఉందా సార్? దాని గురించి ఏమైనా మాట్లాడొచ్చా? కోడ్ రైఫిల్ ఏంటిది? కోడ్ రైఫిల్ అనేది ఏమి మరి నాకైతే తెలియదు అది కోడ్ ఓకే. రైఫిల్. సో దేవాతో పాటు దాదాపు 49 ఏళ్ల కోయ గిరిజన వర్గానికి చెందిన వ్యక్తి దేవా అని అంటున్నారు. నిజంగా దేవా ఈ హిడ్మా బాండింగ్ గురించి ఏమైనా ఐడియా ఉందా? ఎప్పుడైనా విన్నారా మీరు? దేవ కలిసిండ్రు నాకు. ఇప్పుడు బెటాలియన్ ఏర్పాటైనప్పుడు కూడా నేను ఉన్నా కాబట్టి, ఆ సందర్భంగా కలిసిండ్రు వాళ్ళు. ఆ తర్వాత కూడా కలిసిండు నాకు హ్మ్. దేవ. హ్మ్. కాబట్టి దేవ అదే అంటే పువ్వార గ్రామం, పువ్వార లోపట కూడా ఇప్పుడు ఈడమకు కూడా చుట్టమవుతాడు కదా! ఓకే. ఓకే. ఈడమకు చుట్టమవుతాడు. తర్వాత చాలా కాలం నుంచి కూడా మిలిషియాలో కూడా సంఘంలో పనిచేస్తూ డెవలప్ అయిన వ్యక్తి ఈడు మన దేవ. ఓకే. రైట్. ఇక ఫైనల్‌గా ఏం చెప్తారు? అంటే మావోయిస్ట్ పార్టీకి సంబంధించి 2026 మార్చ్ 31 నాటికి మావోయిస్టు రహిత భారత్‌గా మారుస్తాం. మావోయిస్ట్ అనే పదము వ్యక్తులు కనబడకుండా మారుస్తామంటూ కేంద్ర ప్రభుత్వం ఒక ఫోకస్ పెట్టింది. ఒక పంతం పట్టింది. సో ఇంకా 3 నెలల టైమే ఉంది. ఈ 3 నెలల్లో మావోయిస్ట్ రహిత భారత్‌గా మారే అవకాశం ఉందంటారా టెక్నికల్‌గా? ఇప్పుడు మావోయిస్టులు వేరు, సాయుధ మావోయిస్టులు వేరు, హ్మ్. మావోయిజం వేరు. ఈ 3 వేరు వేరు విషయాలు. ఓకే. పాఠకులకు అర్థం కావాల్సిందంటే మావోయిజం అనేది ఒక సిద్ధాంతం. హ్మ్. మావోయిజం సిద్ధాంతం అనేది అక్కడ చైనా లోపట మావో దాన్ని విప్లవాన్ని విజయవంతం చేసింది కాబట్టి ఆ సందర్భంగా తను చేసిన రచనలు ఏవైతున్నాయో ఆ రచనలన్నీ మావోయిస్టు సిద్ధాంతంగా అంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. దాన్ని ఎవరు తీసేయలేరు. హ్మ్. దాన్ని చాలా వందల సంవత్సరాలు ఉంటుంది. దాన్ని ఎవరు తీసేయలేరు. హ్మ్. భారతదేశంలో తీసేయలేరు, ఢిల్లీలో తీసేయలేరు, ఎక్కడ తీసేయలేరు. సిద్ధాంతానికి సంబంధించింది. మావోయిస్టులు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మావోయిస్టు పార్టీ ఇక్కడ అంటే దీన్ని ఇప్పుడు 2007 ఎంసీసీ పీపుల్స్ వారు ఐక్యమైనప్పుడు వాళ్ళు సిపిఐ మావోయిస్టు పార్టీ పేరు పెట్టుకున్నారు. కాబట్టి భారతదేశం లోపట ఆయుధాలు పట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఆయుధాలు లేకుండా బయట ఢిల్లీలో కావచ్చు, కలకత్తాలో కావచ్చు, అంతటా ఎక్కడైనప్పటికీ అంటే వాళ్ళు చట్టబద్ధంగానే ఉంటారు. వాళ్ళు చట్టబద్ధంగా ఉండి వాళ్ళు వాళ్ళ రాజకీయాలు మాట్లాడుతుంటారు. మాట్లాడిన వాళ్ళు హ్మ్. వాళ్ళంతా కూడా వాళ్ళు హింస చేసే వాళ్ళు కారు. వాళ్ళు లక్షల మంది ఉండొచ్చు. లక్షల మంది ఉన్నారు మావోయిస్టులు గుర్తుపెట్టుకో. లక్షల మంది పైగా ఉంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఏ ఆయుధాలు పట్టలే, వాళ్ళు ఏ హింస చేయలే. వాళ్ళు మావోయిస్టులు ఉంటారు. ఎప్పుడు ఉంటారు మావోయిస్టులు నువ్వేం చేయలేవు నువ్వు. ఎందుకంటే వాళ్ళు చట్టపరంగా వాళ్ళు హింస చేస్తే, వాళ్ళు ఎవరైనా చంపితే వాళ్ళకి అక్కడ తుపాకి ఉంటే నువ్వు పట్టుకోవాలి. కాబట్టి వాళ్ళు నేరస్తులు కాదు కదా! కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది ఇప్పుడు? అక్కడ చనిపోయే వాళ్ళు సాయుధ మావోయిస్టులు. సాయుధంగా ఎవరైతే ఉన్నారో ఆ మావోయిస్టులు ఇప్పుడు అక్కడ దాదాపు ఒక చివరి దశలో, అంతిమ దశలో ఉన్నారు వాళ్ళు. హ్మ్. అంతిమ దశలో అంటే ఈ అంతిమ దశలో ఒకటి ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? మార్చికి ముందే జనవరిలో అవుతుందా? ఫిబ్రవరిలో అవుతుందా? లేదా ఇంకా తర్వాత కొనసాగుతుందా? మనం ఏం చెప్పలేము. ఎందుకంటే అంటే వాళ్ళు ఏ రకంగా రక్షణ పొందుతారు? వాళ్ళు ఏ రకంగా ఉంటదనేది మనం చెప్పలేం గదా! హ్మ్. సరే భద్రతా బలగాలు ఎక్కువున్నాయి. కంటిన్యూగా వాళ్ళ ఆపరేషన్‌లు చూస్తే చాలా విజయాలు సాధిస్తుండ్రు. లేదా ఆ విజయాలు మాత్రమే కాదు చాలామంది గూడా సరెండర్ అయితుండ్రు. బయటకొస్తుండ్రు కాబట్టి వాళ్ళే బయటకొచ్చిండ్రనుకో ఇంక సమస్య లేదు గదా! బయటికి ఇప్పుడు వచ్చిండ్రు. హ్మ్. ఇంక రేపు రారని ఏం లేదు గదా! జనవరిలో గూడా రారని ఏం లేదు గదా! హ్మ్. వారానికి 10 రోజులు చూస్తూనే ఉన్నాం. రావచ్చు. కొంతమంది చనిపోవచ్చు. ఏ రకంగా అయిద్దో మనం ఏమి చెప్పలేం మనం. రైట్. సో ఇది మొత్తం మీద టెక్నాలజీ పెరిగింది. డ్రోన్‌లు, శాటిలైట్ ద్వారా ఎప్పటికప్పుడు పచ్చటి అడవుల్లో పోలీసు
భద్రతా బలగాలు నిఘా పెట్టినాయి కాబట్టి ఇప్పుడున్న టెక్నాలజీని తట్టుకోలేమంటాడు రాజిరెడ్డి చెప్తా ఉన్నారు. ఇటు మాజీ మావోయిస్టు జంపన్న కూడా చెప్తా ఉన్నారు. వరుసగా లొంగిపోతున్నారు. జనవరి 31 లోపు లొంగిపోవాలని ఒక డెడ్ లైన్ కూడా పెట్టింది. ఆ తర్వాత లొంగుబాట్లు ఉండకపోవచ్చు. ఇక మార్చి 2026 31 నాటికి మాత్రం మావోయిస్టు రహిత భారత్గా మార్చడమే మా లక్ష్యం అంటూ గతంలోనే కేంద్ర మంత్రులు చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. సో మరి అమిత్ షా కావచ్చు, ఇంకా మోడీ చెప్పినటువంటి సిచ్యువేషన్. బట్ ఇప్పుడు మాత్రం లొంగుబాట్లు కనబడతా ఉన్నాయి. మరి దేవ్జీ లాంటి ఇంకా కీలక నేతలు కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా వస్తారా, లొంగిపోతారా, లేదా యుద్ధం చేస్తారా అనేది భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది. మరి ఏదేమైనా లొంగిపోవడం బెటర్ అంటూ కొంత ఎక్కువగా చర్చలు మాత్రం జరుగుతూ ఉన్నాయి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.